మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉంటే ఒకవేళ వాళ్ళ జెనెటిక్ వల్ల క్యాన్సర్ వచ్చిందని తెలుస్తుంది, ఒకవేళ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి మీకు బ్రాకా మ్యూటేషన్ పాస్ట్ ఉంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ యువర్ సిస్టర్స్ ఆర్ యువర్ డాటర్స్ టు గెట్ ద జెనెటిక్ టెస్ట్. సో మనకి ఆ జెనెటిక్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి కూడా జీన్ పాజిటివ్ ఉంటే దెన్ వీ కెన్ డూ సంథింగ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కమింగ్. ఇప్పుడు మీరు హాలీవుడ్ హీరోయిన్ అంజలినా జోలీ విని ఉంటారు, హర్ మదర్ హ్యాస్ బ్రాకా పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో వాట్ షీ డిడ్, షీ గాట్ హర్ టెస్ట్, తను కూడా టెస్ట్ చేయించుకున్నారు, తను కూడా పాజిటివ్ వచ్చని చెప్పి తన 2 రొమ్ములు తీయించేసుకుంది. సో 2 అంటే క్యాన్సర్ పుట్టక ముందే దీన్ని ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. సో ఆ రకంగా 2 తీయించేసుకుంది. ఇంకొకటి లింక్ సిండ్రోమ్, ఇవన్నీ నేను చెప్పాను. ఒకటి ఎఫ్ఐపి మ్యూటేషన్స్ అంటే ఇవి కొలాన్ క్యాన్సర్స్ అంటే పెద్ద క్యాన్సర్. ఒకవేళ మనకి అది డిటెక్ట్ అని తెలిస్తే మేము మామూలుగా ఆ పేషెంట్స్ కి క్యాన్సర్ అంటే 40 years లోపలే, విత్ ఇన్ 40 years వి రిమూవ్ ద కొలాన్ ఫర్ దట్ కిడ్. బికాస్ ఇవన్నీ ఎంత అగ్రెసివ్ అంటే అవుట్ ఆఫ్ 100 patients 80-90 patients will definitely develop cancer. సో అది పుట్టక ముందే ఇవన్నీ ప్రొఫిలాక్టిక్ సర్జరీస్ అంటారు, అంటే ప్రివెంటివ్ సర్జరీస్. పుట్టక ముందే ఇంకా ఆ ఆర్గన్ ని తీసేస్తాయి. సో సంథింగ్ అది స్ప్రెడ్ అవ్వకుండా స్టార్ట్ అవ్వకముందే, ఎందుకంటే దాన్ని ఏం చేయకుండా వదిలేస్తే రేపు దాన్ని పుడుతుంది. సో ముందే తీసేస్తాం, దీన్ని ప్రొఫిలాక్టిక్ సర్జరీస్ అంటారు. సో అసలు రాకుండా, బికాస్ మనకి తెలుసు అంటే ఆ జీన్ పాజిటివ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంత రిస్క్ ఉంటుంది, వచ్చే అవకాశం ఇంత హై ఉంది కాబట్టి అది ఎందుకు అలో చేయాలి. సో అందుకే ఆర్గన్ తీసేస్తాం. దట్స్ ఆల్. సో దట్ ఈస్ పేషెంట్ తో కౌన్సిలింగ్ చేసినాక వీ షుడ్ డిస్కస్ విత్ దెమ్, ఆ రకంగా ప్లాన్ చేస్తాం. అది నెక్స్ట్ ఈస్ యువర్ ఇందాకన్నట్టు లైఫ్ స్టైల్. సో మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, కొంచెం పిల్లలు కూడా ఎంకరేజ్ చేయాలి యాక్టివిటీ పెంచుకోవడానికి. అండ్ ఎవరికైతే టొబాకో అలవాటు, స్మోకింగ్ అలవాటు, లేకపోతే ఆల్కహాల్ ఉంటే ట్రై టు curtail them or stop them. Completely limit only alcohol. As an oncologist ఇది కూడా చెప్పకూడదు, but limit. Alcohol should be limit, but smoking no. Very big no. No chance. And మన food, most important is what the food we are eating. మనం అంతా high caloric diet తింటున్నాం, less of protein, more of junk food. సో నెక్స్ట్ టైం మీరు సినిమా తింటే ఫ్రెంచ్ ఫ్రైస్ చూస్తే మీకు క్యాన్సర్ ఫ్రైస్ అని పేరు గుర్తురావాలి. అది ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు స్టిక్ టు వైట్ మీట్ అంటే చికెన్, ఎగ్ అండ్ ఫిష్. దీస్ 3 are very good, but other than these 3 are all red meat causes పెద్ద క్యాన్సర్ అంటే colon cancer. Mutton also comes. Yeah, generally mutton also comes at red meat. Beef, pork అలవాటు వల్ల అయితే no. Mutton also red meat, so no. So even night only I ate mutton biryani, sir. So try to limit that because those are known to cause colon cancers. One of the biggest risk factor for colon cancer is mana food diet. Okay. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Golgo Health. Don't forget.